వెల్కమ్ టు తెలంగాణ రెసిపీస్. ఈరోజు మనం మటన్ కర్రీ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి అందులో కర్రీకి తగినంత ఆయిల్ వేసుకొని తర్వాత దాల్చిని లవంగం వేసుకొని మిర్చి ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చికెన్ కర్రీతో పోలిస్తే మటన్కి కొద్దిగా ఆయిల్ ఎక్కువగా పడుతుంది. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ముందుగా మనం వాష్ చేసి పెట్టుకున్న మటన్ని వేసుకొని కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ వరకు ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత మన టేస్ట్కి తగినంత కారం, స్పైస్ ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువగా వేసుకోవచ్చు కారం. దాన్ని ఒకసారి మిక్స్ చేసుకొని కొద్దిగా సాల్ట్, మన టేస్ట్కి తగినంత వరకు సాల్ట్ వేసుకొని పీసులు మునిగేంత వరకు వాటర్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని కుక్కర్ మూతని బిగించేయాలి. 8 నుండి 10 విజిల్ వచ్చేంత వరకు మటన్ కర్రీని ఉంచుకొని విజిల్ దిగిన తర్వాత తీయాలి. పీస్ అలా అయితే మెత్తగా ఉడుకుతుంది. తర్వాత కొద్దిగా ధనియాల పొడి, మసాలా, ఇలాచీ పౌడర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర వేసి దగ్గరగా అయ్యేంత వరకు కర్రీని స్టవ్ పైన ఉంచుకోవాలి. ఇది రైస్లోకి కానీ చపాతీలోకి, పూరీలోకి చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. టేస్ట్ కూడా చాలా బాగుంది. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.